రెడీగా పాకిస్తాన్లో ఇమ్రాన్ వర్సెస్ మునీర్ ఆర్మీ చీఫ్ తీరుతోటి పాకిస్తాన్ భవిష్యత్తు ఏంటి అనే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అనలిస్ట్. మురళీ మనోహర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే మురళి గారు, ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ చీఫ్ పైన మానసిక వ్యాధి ఆరోపణలు చేయడం వెనక గల వ్యూహాత్మక ఉద్దేశం ఏమిటి? జైల్లో ఉండి కూడా తన రాజకీయ ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి ఈ వ్యాఖ్యలు ఎలా ఉపయోగపడతాయని ఆయన భావించి ఉండవచ్చు అంటారు? బహుశా ఆ, ఇమ్రాన్ ఖాన్ పాపులర్ లీడర్ ఇప్పటికి కూడా ప్రజల్లో ఇది ఉంది కనుక ఓ రకంగా ప్రజల దృష్టి ఆర్మీ పైకి మలిపాడు. ఇదంతా కుట్ర. అంటే షహబాజ్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో బలం ఏం లేదు, ఆయన ఏం పెద్దగా నాకు పోటీ కాదు, మునీర్ అనేవాడే ఈ అన్ని కుట్రలు కుతంత్రాలకు అన్నిటికీ ఆయన కారణమని ప్రజలను ద్వారా ఆయనను టార్గెట్ చేస్తున్నాడు. ప్రజల దృష్టి అంతా కూడా మునీర్ పైన ఫోకస్ చేస్తున్నాడు. మునీర్ కూడా మీరు మరి ఈ ఈ మొత్తం డిబేట్ లో చూసినట్టయితే మునీర్ తన ప్రతినిధి ద్వారా మాట్లాడిస్తున్నాడు. అంటే ఆర్మీ తన ప్రతినిధితో మీడియా కాన్ఫరెన్సెస్ పెడుతుంది, పొలిటికల్ కాన్ఫరెన్సెస్. ఇది ఎక్కడైనా చూస్తామా మనము? ఉదాహరణకు రాహుల్ గాంధీని ఆర్మీ చీఫ్ తిడుతుంది అనుకుందాం, లేకపోతే విమర్శిస్తుంది అనుకుందాం. అది ఎలా ఉంటుంది? మనం ఊహిస్తామా అసలు ప్రతిపక్ష నాయకుడిని ఆర్మీ చీఫ్ వచ్చేసి మాట్లాడడం? మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇది ఇప్పుడు ఆర్మీ వైపు నుంచి ఒక ప్రతినిధి వచ్చి మాట్లాడుతున్నారు. ఆర్మీ పైన ఈ విధంగా మాట్లాడడం సరి అయింది కాదు, అనవసరమైనటువంటి ఆరోపణలు మోపుతున్నారు, మీరు ప్రజలను రెచ్చగొడుతున్నారు ఆర్మీ పైకి అనేటువంటి మాటలన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఇట్ ఈస్ డైరెక్ట్ ఫైట్. ఇవి పాకిస్తాన్ లోనే సాధ్యం, ఏ దేశంలో ఇలాంటివి సాధ్యం కాదు. సాధ్యం కాదు. ఇది ఫైట్ ఈస్ బిట్వీన్ మునీర్ ఆర్మీ చీఫ్ అండ్ ఇమ్రాన్ ఖాన్. అంటే ఇప్పుడు మునీర్ యొక్క స్థానం ఎక్కడుంది అంటే ప్రైమ్ మినిస్టర్ ను మించిపోయింది. ప్రైమ్ మినిస్టర్ బలహీనంగా కనిపిస్తున్నాడు. షబాజ్ షరీఫ్ అనే వాడు అసలు ఎక్కడ కనిపించడమే లేదు, హెల్ప్లెస్ గా కనిపిస్తున్నాడు. ఆయనకు పదవుల పైన పదవులు ఇచ్చుకుంటూ పోతున్నాడు. యుద్ధంలో గెలిచిన ఓడిపోయినా అదేం సంబంధం లేదు, ఓడినటువంటి ఆర్మీ అది. కనుక అటు ఓడినటువంటి ఆర్మీ చీఫ్ కు పదవులు ఇచ్చాడు. ఇప్పుడు చివరకు ఏం చేశాడు అంటే 3 సైన్యము, తర్వాత వైమానికము, నేవీ, మూడింటిని కలిపి వాటికి చీఫ్ డిఫెన్స్, చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ ఎట్లయితే మనం చేశామో మన దగ్గర కూడా అలా చేశాము. అలాంటి ఒక అత్యున్నతమైనటువంటి పదవిని కూడా అంటే టోటల్ గా ఆర్మీ ఆయన చేతిలో పెట్టేశారు. సో ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడంటే ఇప్పుడు రాష్ట్రపతి పనికిరాడు, ప్రధానమంత్రి పనికిరాడు. అందుకే ఇప్పుడు రాజకీయాల్లో డైరెక్ట్ గా ఆర్మీ మాట్లాడుతూ ఉంది. ఆర్మీ చీఫ్ డైరెక్ట్ గా మాట్లాడకపోయినా ప్రతినిధితో మాట్లాడిస్తున్నారు. ఇది ఒక వింతైనటువంటి విషయం. ఇది పాకిస్తాన్ లోనే మనకు కనిపిస్తుంది. ఎవరిపైన మాట్లాడుతున్నారు? జైల్లో ఉన్న ఒక అపోజిషన్ లీడర్. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మనం మర్చిపోకూడదు. ఏదైతే తీర్మానం పెట్టిన తర్వాత 22లో అనుకుంటాను ఆయన పైన అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించారు కదా. తర్వాత కోర్టులో శిక్ష పడ్డది, ఆయన అవినీతిని రుజువైందని చెప్పేసి జైల్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు అపోజిషన్ లీడర్. ఎవరు? ఇమ్రాన్ ఖాన్. అలాంటి అపోజిషన్ లీడరు, జైల్లో ఉన్న అపోజిషన్ లీడర్ పైన ఆర్మీ చీఫ్ ఎందుకు మాట్లాడుతుందండి? నాకు అర్థం కాని విషయం. ఆర్మీ చీఫ్ కి ఏం పని అండి? ఇది ప్రభుత్వము, ప్రతిపక్ష నాయకుడు ఆయన. ప్రభుత్వము, షరీఫ్ ఉన్నాడు, షబాజ్ షరీఫ్ ఉన్నాడు. అంటే మురళి గారు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇలాంటి పనికిమాలిన చర్యలను కూడా పాకిస్తాన్కే సాధ్యమవుతుంది కనుక మనం వింతగా చూడాల్సిందే ఇదంతా కూడా. కనుక పిటిఐ అనేటువంటి దాన్ని ఏమంటాము, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ, ఏదైతే ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఉందో ఈ పార్టీ ఇంకా ప్రజల్లో ఉంది, బలంగా ఉంది. అందుకని ఇప్పుడు ఆర్మీ ఏమంటుంది, మీరు అప్పట్లో కూడా రావల్పిండిలో మీరు మీ పిటిఐ ద్వారా మీ కార్యాలయాలపైన, ఏది సైన్యం యొక్క ఆర్మీ కార్యాలయాలపైన మీరు దాడులు చేసినటువంటి చరిత్ర మీకుంది. ఇప్పుడు కూడా మీరు అదే పని చేయబోతున్నారు. ప్రజల్లో ఒక చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఆర్మీకి మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను ఆర్మీ నుంచి దూరంగా పంపడానికి, ఆర్మీ పైన వ్యతిరేకతను పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు మాట్లాడే హక్కు నీకు ఉండొచ్చు కానీ, రాజ్యాంగం ఇచ్చే హక్కు మీకు ఉండొచ్చు కానీ,
మీరు ఆ, శృతి మించి మాట్లాడడానికి కూడా దానికి కూడా హద్దులు ఉన్నాయని చెప్తుంది ఆర్మీ. హ్మ్. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేది దేశ ద్రోహంగా ఉంది కనుక మీ మాటలకు కూడా హద్దులు ఉన్నాయి. మీరు మీకు ఏదో చచ్చాడా బ్రతికాడా అనే అనుమానాలన్నీ మీడియా ద్వారా ప్రజల మధ్యకు వచ్చినందుకు ఒక అవకాశం కలిగిస్తే దీన్ని మీరు ఆర్మీని నిందించడానికి, ఆర్మీ పైన బురద జరడానికి ఉపయోగిస్తారా మీరు అని ఆ ఏమంటాం, ఉల్టా దాడులు చేస్తా ఉంది. ఇప్పుడు ఆర్మీ చాలా పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతూ ఉంది. హ్మ్. ఆయన ఎక్కడన్నాడో కానీ మనకు తెలియదు. అవును. కానీ ఇప్పుడు ఆర్మీ యొక్క వ్యవహారము ఒక పొలిటికల్ లీడర్షిప్ తన చేతిలోకి తీసుకొని మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది కదండి మనకు. నాకు అనిపిస్తుంది అలా. ఎస్ ఎస్. అయితే మురళీ మనోహర్ గారు, ఇమ్రాన్ ఖాన్ను నార్సిస్టిక్గా అభివర్ణించడంలో, అదేవిధంగా మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది ఇమ్రాన్ ఖాన్ అని కౌంటర్ ఇవ్వడంలో పాక్ ఆర్మీ యొక్క సమాచార యుద్ధ వ్యూహం ఏమిటి? ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ఆర్మీ ఇమేజ్పై ఎటువంటి ప్రభావం పడుతుందంటారు ఫ్యూచర్లో? తప్పకుండా మునీర్ అనే వ్యక్తి తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. సరే, ఆయనను ఇమ్రాన్ ఖాన్ ను విమర్శిస్తున్నాడు. కానీ అందులో తనకు తెలియకుండా తాను పొలిటికల్ సెంటర్ గా మారిపోయాడు. రాజకీయాలకు ఒక కేంద్రంగా మారిపోయాడు ఇప్పుడు మునీర్. ఆయన ఆర్మీ చీఫ్ గా లేడు ఇప్పుడు. కనుక ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎనిమి ఎవరు, ఇమ్రాన్ ఖాన్ ప్రత్యర్థి ఎవరు అంటే మునీర్ అనేటువంటి పరిస్థితిని తను తాను కల్పించుకున్నాడు ఇక్కడ. అంటే మీడియాకు వెళ్ళడం వల్ల, ఆర్మీ ప్రతినిధి పంపించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం వల్ల నేను ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యామ్నాయం నేనే అనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఇచ్చాడు. పక్కన ఒక ప్రభుత్వం ఉంది, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక పొలిటికల్ సిస్టమ్ ఉంది, ఇవన్నీ మర్చిపోయాడు. సో ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడినా కూడా ఆర్మీ చీఫ్ ఈ విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజకీయమైనటువంటి ఆన్సర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఇస్తారండి? మన ఆర్మీ చీఫ్ వచ్చి రాజకీయమైన పొలిటికల్ డిబేట్స్ లో వస్తారా? పొలిటికల్ ఆన్సర్స్ ఇస్తారా? లేదు, ఇంపాసిబుల్. ప్రైమ్ మినిస్టర్ అనుమతి ఉండాల్సిందే. ప్రైమ్ మినిస్టర్ అనుమతి ఇవ్వడు. ప్రైమ్ మినిస్టర్ స్వయంగా మాట్లాడతాడు కావాల్సి ఆపోజిషన్ లీడర్ గురించి, లేదంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క పార్టీ ప్రతినిధులు మాట్లాడతారు. ఇక్కడనేమో సైన్యమే మాట్లాడుతుంది, సైన్యం యొక్క ప్రతినిధి మాట్లాడుతా ఉంది. అందుకని మనం ఈ ఆటలో ఉన్నటువంటి మజా ఏంటి అంటే ఎవరు మానసిక రోగి ఇంతకు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ స్వయంగా తొలిసారి ఆయనకు మీడియా ముందర ఏదో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు సడన్ గా వాళ్ళ సిస్టర్ ఆయన చూడడానికి వచ్చింది. అంతే, ఆయనకు ఒక అవకాశం లభించింది. మీడియాతో 2 మాటలు చెప్పడానికి అవకాశం లభించింది.